హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకే లాగ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈరోజు అయితే మేము మా విలేజ్కి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసామన్నమాట. పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పేసి పెట్రోల్ బంక్కి వెళ్ళాము. ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా లాంగ్ కదా, అందుకే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాను. 1300 అయితే పట్టేసింది. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఉప్పల్కి అయితే రీచ్ అయిపోయాము. ప్రజెంట్ ఉప్పల్లో అయితే ఉన్నాము. ఉప్పల్లో ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఎప్పుడు నేనైతే విజయవాడ హైవే మీద సూర్యాపేట వెళ్ళేసి సూర్యాపేట నుంచి మా విలేజ్కి వెళ్ళిపోతాను ఖమ్మం మీదుగా. ఈసారి మాత్రం వరంగల్ నుంచి వెళ్తామని చెప్పి డిసైడ్ అయ్యాను. వరంగల్ నుంచి అయితే వెళ్తున్నాము. సో నేనైతే లెఫ్ట్ తీసుకుంటున్నాను ఉప్పల్లో. మనమైతే హైవే అయితే ఎక్కేసాము. హైవే అయితే మస్తు పీస్ఫుల్గా ఉంది. మంచి గ్రీనరీ తోటి, మంచి నేచర్ తోటి, వెదర్ కూడా మంచి అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. ఎండ అయితే కొట్టట్లేదు, మస్తు కూల్గా ఉంది వెదర్. వర్షం పడలే అయితే ఉంది. మేబీ మనం వెళ్ళేటప్పుడు వర్షంలో అయితే తడవచ్చు, చెప్పలేను. వెదర్ అయితే అలా ఉంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడైతే భారీ బందోబస్తు పోలీసులు అయితే బైకులను ఆఫ్ చేస్తున్నారు, కానీ నన్ను మాత్రం ఆపలేదు. హెల్మెటిక్ కెమెరా ఉన్న వాళ్ళు అనుకుంటా, మేబీ వెళ్ళి పంపించేశారు నన్ను ఆపకుండా. ఆపిన ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదులేండి. మనకైతే అన్ని పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం అనుకున్నట్లుగానే వర్షం బాగానే పడుతుంది. కెమెరా తడుస్తుందని చెప్పేసి కెమెరాకి సేఫ్టీ కవర్ అయితే పెట్టేశాను, సెట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వర్షంలో తడుచుకుంటూనే వెళ్తున్నాము, కానీ మస్తు ఉంది ఫ్రెండ్స్ డ్రైవింగ్ అనేది. వర్షంలో రైడింగ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. మనం వరంగల్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనుకుంటా ఫ్రెండ్స్. శిలాతోరణాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇలాంటి శిలాతోరణాలు వరంగల్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇక్కడ శిలాతోరణాలు. ఒక ముగ్గురు అయితే కాలినడకన యాదగిరిగుట్టకు అయితే వెళ్తున్నారు. కొంచెం చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టున్నారు. మేమైతే ములుగు డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ములుగు డిస్టిక్ మొత్తం మ్యాక్సిమం అడవులతోటే ఉంటుంది. అడవులు అయితే సూపర్గా ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో మస్తు ఉంది. వెదర్కి సూపర్ సెట్ అయిందనమాట అడవి. సరే అని చెప్పేసి బైక్ సైడ్కి ఆపేసి 4 స్టిల్స్ ఇచ్చాను కెమెరాకి. స్టిల్స్ దిగాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మ్యాక్సిమం కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి. కొద్దిసేపు కోతులతో అయితే ఆడుకున్నాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం.
వస్తుంది ఇవ్వండి. ఏమన్నా వర్షం పడుతుందా? మేము వస్తున్న దారిలో ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ 2 లారీలు అయితే గుద్దుకున్నాయి. ఒక లారీ మీద అయితే కొత్త మిషనరీ అనేది ఉంది. ఆ మిషనరీ కూడా డ్యామేజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు. యాక్సిడెంట్ మరీ ఘోరంగా జరిగింది. మరి బ్రతికారో చనిపోయారు అనేది మనకు తెలియదు. ఫైనల్గా మనుగూరు దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇసుక ర్యాంప్ అయితే ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇక్కడ చాలా వరకు లారీలే ఉన్నాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇసుక తరలిస్తారనుకుంటా. ఇక్కడ నుంచే వస్తుంది హైదరాబాద్కి ఇసుక. లారీలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు చాలా ఉన్నాయి లారీలు. విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే మా ఊరు అనమాట. ఇక్కడే నేను పుట్టి పెరిగింది కూడా. చూస్తున్నారు కదా మా విలేజ్ ఎలా ఉంటుందో. నన్ను చూడగానే మా బ్లాక్ గారు లేసేసి వచ్చేస్తున్నాను నా దగ్గరికి. ఇప్పుడే వస్తున్నా చాలా రేస్ తర్వాత. 2 months అయింది రాక ఇంటికి. దానికి నేనంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాతో చాలా బాగా ఆడుకుంటుంది మా బ్లాకీ గాడు. వస్తున్నాడు ఇక పైకి ఎగురుతారనమాట. ఎగిరేసి ఒక హగ్లాగా ఇచ్చేసి నాకు మా మమ్మీ, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడు వాళ్ళ అక్క మీద కంప్లైంట్ చేయడానికి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడంట నా కోసం. నేను వస్తున్నా అని తెలిసి వెయిట్ చేస్తున్నాడు. కంప్లైంట్ చేస్తున్నాడు అక్క కొట్టింది అని చెప్పేసి. వాడికి ఏం చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. మా బ్లాకీ గాడేమో నన్ను అసలే వదలట్లేదు. వాడితో ఆడాలి అంట. నేను అప్పుడే వచ్చింది ఇప్పుడే రా ఆగురా అని చెప్పి నేను అంటున్నాను. కానీ అది ఏమో ఆగట్లేదు నన్ను చూసి అని చెప్పేసి. సరే అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి మా బుడ్డోడిని అడిగాను, ఏంట్రా నీ బాధ అని అడిగితే అక్క కొట్టింది అని చెప్పి నవ్వుతున్నాడు. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా విలేజ్ ట్రిప్. ఎంజాయ్ చేశారనుకున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.